ఏపీ రాజకీయాల్లోకి అనుష్క శెట్టి. ఇందులో వాస్తవం ఎంత? అక్కడి నుంచి పోటీకి సిద్ధంగా ఉందా? స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి రాజకీయాల్లోకి వస్తుందా అంటే అవునన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు పీక్స్లో ఉన్నాయి. మొన్నటి వరకు అధికార వైసీపీ అభ్యర్థుల లిస్టు చూసి సిట్టింగులు టికెట్ ఆశించిన వారు అలకబూనారు. కొందరు అధిష్టానం బుజ్జగింపులతో అలకపాన్పు దిగితే మరికొందరు టికెట్ కోసం పార్టీలు మారారు. ఇప్పుడు కూటమిగా ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ లక్ష్యం ఒకటే, వైసీపీని గద్దెదించాలి. అందుకోసం పై ఎత్తులు వేస్తున్నారు నేతలు. ఈ క్రమంలో ఏపీ రాజకీయాల్లోకి అనుష్క శెట్టి వస్తుందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. తెలుగు, తమిళ చిత్రాల్లో కథానాయికగా నటించిన అనుష్క శెట్టి చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. అసలు పేరు స్వీటీ శెట్టి అయినా సిల్వర్ స్క్రీన్పై అనుష్కగానే పేరొందింది. సూపర్ సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన విక్రమార్కుడు సినిమాతో ఆమెకు పేరొచ్చింది. ఆ తర్వాత అరుంధతిలో జేజమ్మగా కనిపించి అలరించింది. బాహుబలి సిరీస్తో అనుష్క గ్లోబల్ హీరోయిన్ అయింది. బాహుబలి తర్వాత భాగమతి, నిశ్శబ్దం, మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి సినిమాల్లో నటించింది. ఎక్కువగా ఉమెన్ ఓరియంటెడ్ సినిమాల్లో నటించి తన నటనకు ప్రశంసలు అందుకున్న స్వీటీ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు షికార్లు చేస్తున్నాయి. అనుష్క జనసేన పార్టీలో చేరి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తగ్గట్టే ఏనాడు ఈ వార్తల్ని అనుష్క శెట్టి ఖండించలేదు. ఈ మేరకు ఈమె ఇప్పటికే జనసేనాని పవన్ కళ్యాణ్తో చర్చలు జరిపిందని, రాజకీయ అరంగేట్రానికి సిద్ధంగా ఉందని సమాచారం. సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి పూర్తిగా రాజకీయాలపైనే ఫోకస్ పెట్టాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపై స్వీటీ ఎక్కడా అధికారికంగా స్పందించలేదు, ప్రకటన కూడా చేయలేదు. అనుష్క నిజంగా జనసేనలో చేరితే నగరి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మంత్రి రోజాకు పోటీగా నిలబెట్టాలని అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే నగరిలో ఇప్పటికే టీడీపీ గాలి భానుప్రకాష్ నాయుడిని అభ్యర్థిగా ప్రకటించింది. అక్కడ మళ్లీ అభ్యర్థిని మార్చే ఛాన్స్ దాదాపు లేనట్టే. అనుష్క జనసేనలో చేరితే ప్రచారానికే పరిమితమవుతుందా? మరేదైనా పదవిని కట్టబెడతారా? మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అటు జనసేన కానీ, ఇటు అనుష్క కానీ స్పందించాల్సిందే.